చిల్డ్రన్, ఈరోజు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ కొరకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చేద్దాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఎగ్జామ్కి 1 మార్క్ సమ్ ఒకటి, 8 మార్క్ సమ్ ఒకటి వస్తుంది. టోటల్ 9 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. అయితే ఫస్ట్ నేను 1 మార్క్ సమ్స్ కోసం డిస్కస్ చేస్తాను. మనకి రియల్ నెంబర్స్లో బేసిక్ చాలా టాపిక్స్ ఉన్నాయి. అయితే ఇందులో బాగా ఇంపార్టెంట్ కనుక మనం చూస్తే స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది మనం అర్థమెటిక్ థియరమ్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కనుక మనం చూస్తే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటాము. 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3. అలాగే 12 తీసుకుంటే 2 square into 3. 2 square into 3ని మనం చూస్తే 2 2s are 4, 4 3s are 12 వస్తుంది. ఇందులో మనం చూస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 కనపడుతూ ఉన్నాయి. అలాగే 12 కెన్ బి రిటన్ యాజ్ 3 into 2 square. 3 into 2 square అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 ముందు చెప్పాం, 2 తర్వాత చెప్పాం. అయితే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనము చెప్పేటప్పుడు ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ as product of prime factors and apart from the order which the prime factors occur. అంటే దీని అర్థం ఆర్డర్ మనకి ఎలా ఉన్నా కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకి అర్థమెటిక్ థియరమ్ తెలియజేస్తుంది. అంతేకాదు దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. దీని అర్థం ఏంటనంటే 12 can be written as 2 square into 3 or 3 into 2 square. ఆర్డర్ ఎలా ఉన్నా కూడా మనకి ఇది సేమ్ వాల్యూని ఇస్తుందని మనం చూడొచ్చు. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీన్స్ మనకి ప్రైమ్ నెంబరే ఫ్యాక్టర్గా తీసుకుంటాం, కాంపోజిట్ నెంబర్ చెప్పడానికి లేదు. 12 తీసుకుంటే దీన్ని 2 into 6 అని చెప్పేసి రాయకూడదు. సరే, రెండవదిగా చూస్తే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం షార్ట్ డివిజన్ మెథడ్ మనం చేయొచ్చు. ఇక్కడ 1's ప్లేస్లో 0 ఉంటే 2 టేబుల్లో ఇది 70 టైమ్స్ పోతుంది. మళ్ళా 72 టేబుల్లో 35 టైమ్స్ పోతుంది. 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో 7 టైమ్స్ పోతుంది. అంటే 140ని మనం ఎలా రాయొచ్చానంటే 2 into 2 into 5 into 7. దీన్ని 2 square into 5 into 7. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. అంటే ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి, కాంపోజిట్ నెంబర్ ఉండడానికి లేదు. మూడవదిగా మనం చూసినట్టయితే యూనిట్ డిజిట్ ఇన్ 6 power n ఈజ్. ఇది కూడా మనకి యూనిట్ డిజిట్ చెప్పేటప్పుడు 6 power n వాల్యూ కనుక 1 తీసుకుంటే 6 అవుతుంది. 6 square అంటే 6 6s are 36 అని మనం చెప్తాము.
అలాగే 6 క్యూబ్ తీసుకుంటే 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 6 ఆర్ 36, 36 6 ఆర్ 216. అలాగే 6 పవర్ 4 తీసుకుంటే 6 ఇంటూ 6, 6 ఇంటూ 6 ఇంటూ 6 1296. అంటే మనం పవర్ 1 ఉన్నప్పుడు 6కి ఏ పవర్ వేసుకున్న న్యాచురల్ నెంబర్ 1 నుంచి 1 2 3 4 అండ్ సో అని ఎంత వేసుకున్నా ప్రతి ప్రోడక్ట్లోనూ కూడా యూనిట్స్ డిజిట్ 6 వస్తుంది. కాబట్టి 6 పవర్ n యొక్క యూనిట్స్ డిజిట్ ఏంటి అని అంటే 6 అని చెప్తాం. అలాగే 5 తీసుకున్నా కూడా 5 పవర్ 1 5, 5 స్క్వేర్ తీసుకుంటే 25, 5 క్యూబ్ తీసుకుంటే 125. ఇవి కూడా మనకి 5 వస్తుంది. అలాగే 1 ఉన్నది తీసుకుంటే మీకు 1 పవర్ 1 1, 1 స్క్వేర్ 1, ఇంకా ఇది కూడా 1 వస్తుంది. సేమ్ డిజిటే యూనిట్స్ డిజిట్ వస్తుంది. అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 5 ఈజ్ యాక్చువల్గా 4 and 5 ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే 4కి 1 ఇంటూ 4 అని రాయగలుగుతాం, 5కి 1 ఇంటూ 5 అని రాయగలుగుతాం. ఇక్కడ అదర్ దాన్ 1, if they have a common factor 1 and other than 1 they have no common factors are called coprimes. అంటే 4కి 1 ఇంటూ 4గా రాయొచ్చు, 2 ఇంటూ 2గా రాయొచ్చు, 1 ఇంటూ 5లో 2 ఇంటూ 2లో కామన్ ఫ్యాక్టర్ ఏది లేదు. కాబట్టి 4ని 5ని మనం కోప్రైమ్స్ అంటాం. ఇది కోప్రైమ్స్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ ఏమో 1 అవుతుంది, ఎల్సిఎం ఏమవుతుందని అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అవుతుంది. అంటే 4 5s ఆర్ 20. కోప్రైమ్స్ ఇచ్చినప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ 1 కాకుండా ఏమి ఇంకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే కనుక మనం ఇక్కడ హెచ్సిఎఫ్ని 1 అని చెప్పాలి, ఎల్సిఎంని 20 అని చెప్పాలి.